బ్రేక్ ని చూస్తున్నాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇవాళ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. మధ్యాహ్నానికి కొమరంభీం చౌరస్తాకు చేరుకుని అక్కడ ఆదివాసీ ఉద్యమకారులు కొమరంభీం విగ్రహానికి ఆవిష్కరించి నివాళులర్పిస్తారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. చిల్డ్రన్ పార్కులో కొట్నాకు భీమ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పిస్తారు సీఎం. ఇక 2 గంటల 10 నిమిషాలకు జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. తర్వాత కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించనున్నారు. అక్కడే జిల్లాలోని లబ్ధిదారులకు పోడు పట్టాలు అందజేస్తారు. అక్కడే భోజనం చేసి సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం హెలికాప్టర్లో తిరుగు ప్రయాణమై బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, చెప్పండి. వరుణ్, గుడ్ మార్నింగ్. ఆదిలాబాద్ అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఆదిలాబాద్ పాత జిల్లా కేంద్రాన్ని పక్కన పెడితే మిగతా 3 జిల్లాలకు సంబంధించినటువంటి కొత్తగా ఏర్పడ్డ 3 జిల్లాలకు సంబంధించినటువంటి నూతన సమీకృత కలెక్టరేట్ భవనాల ప్రారంభోత్సవాలకు సంబంధించి ఇదివరకే నిర్మలు, మంచిర్యాల జిల్లాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ రోజు అలాగే అదే క్రమంలో ఆసిఫాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నూతన కలెక్టరేట్ భవనంతో పాటుగా జిల్లా పోలీసు కార్యాలయం, అలాగే వివిధ పలు అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ప్రధానంగా గత కొన్నేళ్లుగా ఆదివాసీలు ఏదైతే అసంతృప్తితో ఉన్నారో పోడు భూములకు సంబంధించిన పట్టాలకు సంబంధించినటువంటి విషయంలో వాటికి సంబంధించి 15,000 మంది గిరిజనులకు, లబ్ధిదారులకు 37,000 ఎకరాల భూములకు సంబంధించినటువంటి పట్టాలను ఈ రోజు లాంఛనంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అందించనున్నారు. అయితే కేసీఆర్ కార్యక్రమానికి సంబంధించి ఈ టూర్ కు సంబంధించినటువంటి నేపథ్యంలో పూర్తిగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం అంతా కూడా, అలాగే సమీప ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా గులాబీమయంగా మారినటువంటి నేపథ్యం. ఎటు చూసినా కూడా గులాబీ అంటే బీఆర్ఎస్ కు చెందినటువంటి నాయకులు, నేతలు, ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు, హోర్డింగ్సే కనిపిస్తున్నటువంటి నేపథ్యం. అలాగే కేసీఆర్ టూర్ నేపథ్యంలో పూర్తిగా గత కొద్ది రోజుల నుండి పోలీసు బలగాలన్నీ కూడా అక్కడ మోహరించి పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. అవసరమైనటువంటి అన్ని ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించడంతో పాటుగా బహిరంగ సభాస్థలి, అలాగే కేసీఆర్ పర్యటించేటటువంటి ప్రాంతాల్లో పూర్తిగా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో కూడా తనిఖీలు చేపట్టినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసినట్లయితే మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చేరుకునేటటువంటి సీఎం కేసీఆర్ సాయంత్రం వరకు కూడా ఇక్కడ బిజీగా గడిపేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కొమరంభీం ఎవరైతే ఆదివాసీ ముద్దుబిడ్డ పోరాట యోధుడు కొమరంభీం విగ్రహానికి, అలాగే మాజీ మంత్రి కొట్నాక్ భీమరావు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్, ఆసిఫాబాద్ కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మి తండ్రి అయినటువంటి కొట్నాక్ భీమరావుల విగ్రహాలకు నివాళులర్పించిన అనంతరము అక్కడ సమీకృత కలెక్టరేట్ భవనానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవంలో కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయాన్ని కూడా ప్రారంభించేటటువంటి కేసీఆర్ అనంతరం ఏర్పాటు చేసేటటువంటి బహిరంగ సభలో ఇక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే ఈ యొక్క బహిరంగ సభకు భారీగా జన సమీకరణ కొరకని చెప్పి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటుగా ఎమ్మెల్సీ దండే విఠలు అలాగే ఎమ్మెల్యేలు అత్రం సక్కు, కోనేరు కోనప్ప, బాల్క సుమన్ ఇటు అందరు కూడా అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి సమీప ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పూర్తిగా జన సమీకరణలో నిమగ్నమై ఉన్నారు. ఏర్పాట్లు కూడా పూర్తి చేయడంలో వీళ్ళందరూ కూడా ప్రత్యక్ష పర్యవేక్షణ చేపట్టడం జరిగింది. అయితే మొత్తానికి చూసినట్లయితే సీఎం కేసీఆర్ ద్వారా ఈ యొక్క పోడు పట్టాలు ఏవైతే పంపిణీ చేయనున్నారో ఈ విషయంలో ఆదివాసీలు ఏ విధంగా స్పందిస్తారు, అసలు అంటే చాలా కాలంగా ఏళ్లుగా నానుతున్నటువంటి ఈ యొక్క విషయంలో ఇకనైనా ఆదివాసీలు సంతృప్తి చెందుతారా అనేటటువంటి విషయం కొంత సందిగ్ధంగా ఉన్నప్పటికీ కూడా అసలు లబ్ధిదారులు ఎందరున్నారు, ఎంతమందికి ఈ యొక్క పట్టాలు అందించారు, వీటిలో ఏమైనా కిటుకులు ఉన్నాయా అనేటటువంటి విషయము స్పష్టమైతే తప్ప ఈ అనుమానాల నివృత్తి అనేది జరగనటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. మొత్తానికి కేసీఆర్ టూర్ కు సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తి కావడం జరిగింది. వరకు రైట్, థ్యాంక్ యూ జోషి.